ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ వీడియో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్‌కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఈ నోటిఫికేషన్ అయితే మనకి 9థ్ జూన్ 2025 రోజు రిలీజ్ అయినా కూడా మన దగ్గరికి ఈ పీడిఎఫ్‌లు రావడానికి చాలా టైం అయితే పట్టింది. సో, వి డోంట్ నో. సో, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందనేది కూడా నాకైతే ఇప్పుడే తెలిసింది. ఈ నోటిఫికేషన్ 9థ్ రోజు రిలీజ్ అయిందని చెప్పి. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే నిమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌కి ఎళ్లి ఒకసారి చెక్ చేయండి. సో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే డెప్త్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తా. సో, వి గాట్ ఆల్మోస్ట్ 4000 వ్యూస్. సో, 4000 మంది చూసిన దగ్గర మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంది 100, 200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతే. సో, నేను చెప్తున్నా కదా, చాలా ఇంపార్టెంట్ న్యూస్‌లన్నీ కూడా నువ్వైతే మస్తు మిస్ అయితావు. సో, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. సో, మనం ఎక్స్‌క్లూజివ్‌గా మనం మెయిన్‌గా ఏందంటే ఈ నిమ్స్‌కి సంబంధించి గానీ, కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీకి సంబంధించి గానీ, సో, మనమైతే ఈ వీడియోస్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి. సో, నిమ్స్‌కి సంబంధించి మనమైతే ఈ బీపీటీ లోపల ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, అండ్ ఏహెచ్ఎస్ లోపల ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, అండ్ నర్సింగ్ లోపల ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా నేను మాట్లాడతా. సో, అది 2025 పీడిఎఫే. మీరిక్కడ చూసుకుంటే మనకు వెబ్‌సైట్‌లో ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో, ఈవెన్ దో మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే సాధించినాం. సో, ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వచ్చింది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మనకు రావడానికి టైం పట్టింది. బట్ నేనైతే ఇందులోపల ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడతా. సో, దట్ మీకు క్లారిటీ అయితే వస్తదన్నట్టు. సో, నాకు కూడా మస్తు డౌట్ ఉండే, మస్తు క్యూరియాసిటీ ఉండే అన్నట్టు ఈ నిమ్స్ లోపల బీపీటీ సెలక్షన్ ఎట్లా అయితది అని చెప్పి. సో, దానికోసం నేనైతే చాలా వెయిట్ అయితే చేసిన. సో, మీకు కూడా ఈ వీడియోలో అర్థమైతది బీపీటీ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటది ఈ ఇయర్ అని చెప్పి. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకి, సో, ఇది నిజాం నుండి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే, సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రాస్పెక్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 4 ఇయర్స్ అలైడ్ హెల్త్. ఫస్ట్ అలైడ్ హెల్త్ చెప్పుకుంటాం, తర్వాత బీపీటీ చెప్పుకుంటాం, తర్వాత బీఎస్సీ నర్సింగ్ చెప్పుకుంటాం. ఓకేనా? సో, 4 ఇయర్స్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన 2025 ఇయర్‌కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది అని చెప్పి మనకిక్కడ మీదైతే ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నిమ్స్‌కి సంబంధించిన ఎంట్రన్స్ ఫోటో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు అన్నీ కూడా ఇచ్చిర్రన్నట్టు. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఇవన్నీ కూడా ఇచ్చిర్రు. ఓకేనా? సో, నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పా. చాలా ఇంపార్టెంట్ ఏదో అది మాత్రమే చెప్తా. మనకి ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే 9థ్ జూన్ 2025 రోజు నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ లోపల అవైలబుల్‌గా ఉంది. అంటే అప్లికేషన్స్ అనేది 9థ్ రోజే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంది అంటే మనకి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 28థ్ జూన్ 2025 మనకెప్పుడు 5 పీఎం దాకా టైం అయితే ఉంది. ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న లైక్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత ఏవైతే ఫార్మ్స్ ఉంటాయో అవి ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి అనంటే మనకి 2 జులై 2025 జూలై రోజు మనం 5 పీఎం వరకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మనకి ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది గదా అనంటే 8థ్ సెప్టెంబర్ రోజైతే మనకు మెరిట్ లిస్ట్ అనేది చూపెడతారన్నట్టు వెబ్‌సైట్ లోపల. సో, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు, సో, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. అంటే ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ వస్తది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకొక మెరిట్ లిస్ట్ వస్తది. దాన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. అది 12థ్ సెప్టెంబర్ రోజు వస్తదన్నట్టు. ఓకేనా? సో, 12థ్ సెప్టెంబర్ రోజు మనకు ఈ ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తది. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు గదా అంటే ఆ 12థ్ సెప్టెంబర్ రోజే మనకైతే ఈ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు. సో, అంటే ఫేజ్ 1 లోపల ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఎలిజిబుల్ అయినోళ్ళకి మాత్రం ఏం చేస్తారు గదా అంటే కౌన్సెలింగ్ లెటర్స్ అనేది వెబ్‌సైట్‌లో పెడతారు. ఎప్పుడు 15థ్ సెప్టెంబర్ 2025 రోజు. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది 20 సెప్టెంబర్ రోజు ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ఉంటది. దాని తర్వాత ఫీ పేమెంట్ గానీ, అడ్మిషన్ అంటే మనం అడ్మిషన్ తీసుకోవడానికి లాస్ట్ డేట్, ఫీ పేమెంట్ ఎప్పుడు చేసుకోవాలని చెప్పి మనకు ఫర్దర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనంటే 10థ్ తా సో, 3 అక్టోబర్, అక్టోబర్ 3 అయితే మనకు ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ అయితాయి. మనకు ఈ డిసెంబర్ లోపల ఈ అడ్మిషన్స్ అయితే మొత్తం క్లోజ్ అయితది. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది. సో, ఇది మన అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన షెడ్యూల్. ఓకేనా? సో, మనకు ఏ రోజు ఏమైతది అని చెప్పి. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, దీనికి సంబంధించి నేను
అంటే ఏహెచ్ఎస్‌కి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం ప్రీవియస్‌గా మాట్లాడుకుందాం. బట్ మనం ఇక్కడ చూసుకుంటే ఏహెచ్ఎస్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయి అనే విషయానికొస్తే మనకు అనస్థీషియా టెక్నాలజీ, డయాలిసిస్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ అండ్ రేడియోగ్రఫీ టెక్నాలజీ అండ్ రేడియో ఇమేజింగ్. ఓకేనా. సో, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉన్నది, న్యూరో టెక్నాలజీ ఉన్నది, పర్ఫ్యూజన్ టెక్నాలజీ ఉంది, రేడియేషన్ థెరపీ. ఓకేనా. రేడియోథెరపీ. ఓకేనా. రేడియోగ్రఫీ ఉంది మనకి, రేడియోథెరపీ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి రెస్పిరేటరీ థెరపీ ఉంది. ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ టెక్నాలజీ అయితే ఉందన్నట్టు మనకి. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, ఇదొకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోరి. సో దట్ మీకు తర్వాత హెల్ప్ అయితది. ఓకేనా. సో, అనస్థీషియా లోపల మనకి 10 సీట్లు మాత్రమే ఉన్నాయి. డయాలిసిస్ లోపల 20 సీట్లున్నాయి. అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో 12 సీట్లు, ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ లోపల 8 సీట్స్ అండ్ రేడియోగ్రఫీ టెక్నాలజీ లోపల 18, ఎంఎల్టీ లోపల 12 అండ్ న్యూరో టెక్నాలజీ లోపల. ఓకేనా. సో, న్యూరో సైన్స్ టెక్నాలజీ అంటాం, న్యూరో టెక్నాలజీ అంటాం. ఇందులోపల 6 సీట్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ పర్ఫ్యూజన్ లోపల మనకి 4 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ రేడియోథెరపీ లోపల 4 సీట్స్ ఉన్నాయి. రెస్పిరేటరీ థెరపీ లోపల 10 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ బీఎస్సీ ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ లోపల 4 సీట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఏహెచ్ఎస్‌కి సంబంధించి 100 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో, ఇది ఏహెచ్ఎస్ గురించి. సో, క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 10+2 ఉండాలి. ఓకేనా. 10+2 బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉండాల్సుంటది. ఇంగ్లీష్ అయితే ఉండాల్సుంటది. స్ట్రిక్ట్‌లీ ఓన్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. సో, మనకి ఎంపీసీ వాళ్ళు వీళ్ళైతే ఎలిజిబుల్ లేదు. ఒకవేళ నువ్వు బ్రిడ్జ్ కోర్స్ ఏమన్నా చేస్తే బ్రిడ్జ్ కోర్స్ లోపల నీకు బాటనీ, బయాలజీ, ఫిజికల్ సైన్స్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ అయితే ఉండాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఓహ్, ఎబ్సెట్ లోపల నువ్వు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎబ్సెట్ 2025 లోపల నువ్వు క్వాలిఫై అయ్యి ఉండాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి 4 ఇయర్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ కోర్స్ ఎన్ని సంవత్సరాలుంటది? 4 ఇయర్స్ ఉంటది. ఇంక్లూడింగ్ 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్. సో, మనకి 4 ఇయర్స్ ఉంటది. అంటే 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అయితే ఈ కోర్స్ అయితే ఉంటదన్నట్టు. మనకి పర్ మంత్‌కి అరౌండ్ 15,000 అయితే పే చేస్తారు నీ ఇంటర్న్‌షిప్ పీరియడ్ లోపల. ఓకేనా. అండ్ ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది మనకి 17 ఇయర్స్ అయితే ఉండాల్సుంటది. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు నీకు 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సుంటదన్నట్టు. 31 డిసెంబర్ 2025 వరకు నీకు 17 ఇయర్స్ కంప్లీట్ కావాలి. సో, ఇది మన అడ్మిషన్ నోటిఫికేషను. సో, దీనిలో మనకి పెద్ద స్పెషల్ ఇంకా కింద చెప్పుకోవాల్సింది ఏం లేదు. సో, నీకు డేట్స్ తెలిస్తే అయిపోతది. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్ కావాలంటే మన ఫర్దర్ వీడియోస్ లోపల నేను ఇంపార్టెంట్ ఉంటే నేను తర్వాత ఫర్దర్ డిస్కస్ చేస్తా. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే నిమ్స్ లోపల మనకి బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ గురించి. సో, ఐయామ్ క్యూరియస్‌లీ వెయిటెడ్ ఫర్ దిస్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అడ్మిషన్. సో, ఎందుకు అంటే మనకి ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ అయితది కదా అని చెప్పి చూద్దాం అనుకున్నా. సో, ఇక్కడ మనం చూసుకుంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది 4.5 ఇయర్స్. ఓకేనా. 4.5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఉంటది. 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉంటది. సో, ఇది మనకి అడ్మిషన్ ఎట్లా ఉంది అని చెప్పి చూద్దాం. అండ్ ఎలిజిబిలిటీ ఏంది అని చెప్పి మనమైతే చూద్దాం. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే వెబ్‌సైట్ లోపల అప్లికేషన్స్ అయితే మనకు ఆల్రెడీ 9థ్ జూన్ నుండి అవైలబుల్ ఉన్నాయి. ఎప్పటి వరకు లాస్ట్ డేటు? 28థ్ జూన్ వరకు లాస్ట్ డేటు. అండ్ హార్డ్ కాపీస్ ఎప్పుడు? 2nd జులై వరకు సబ్మిట్ చేయాలి. అండ్ మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది కదా అంటే ఆగస్ట్ లోపలనే వస్తది. ఓకేనా. 4th ఆగస్ట్ వరకు నీకు ఫస్ట్ ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తది. అండ్ 9థ్ వరకి. 9థ్ ఆగస్ట్ రోజు నీకు రిజల్ట్స్ కూడా వస్తాయన్నట్టు ఫేజ్ 1కి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పి. అండ్ మనకి 12థ్ రోజు. ఓకేనా. సో, 12థ్ రోజు మనకైతే 12థ్ ఆగస్ట్ రోజైతే మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించిన లెటర్స్ అయితే ఇష్యూ చేస్తారు. కౌన్సెలింగ్ లెటర్స్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ 16థ్ ఆగస్ట్ రోజైతే ఉంటది. ఓకేనా. 16థ్ ఆగస్ట్ 2025 రోజు మనకు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది అయితదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితాయంటే మనకి సెప్టెంబర్ లోపల. ఓకేనా. సెప్టెంబర్ 15 నుండి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ అడ్మిషన్ అనేది మనకి నవంబర్ లోపలనే క్లోజ్ అయితది. నవంబర్ 15థ్‌కి అట్లా. సో, ఇది అడ్మిషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అడ్మిషన్ ఎట్లా అయితది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అయితది అంటే సో, ఓన్లీ ఫర్ తెలంగాణ పీపుల్ ఇది. ఓకేనా. సో, ఇక్కడ మన అడ్మిషన్స్ చూసుకుంటే నిమ్స్‌లా ప్రతిది కూడా తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఓన్లీ ఫర్ తెలంగాణ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేషిర్రు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 50 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల 50 సీట్స్ ఉన్నాయి. అండ్ 4.5 ఇయర్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ విత్ ఇంటర్న్‌షిప్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్. సో, నువ్వు పక్కా నీట్ అయితే ఎంసెట్. ఓకేనా. మనం నీట్ అని మాట్లాడుకున్నాం చూసిర్రా. సో, నీట్ తోటి కాదు ఈ ఇయర్ ఎబ్సెట్ తోటయితే వీళ్ళు ఎంసెట్ అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేషిర్రు.
సో, ఎబ్సెట్ లోపల నువ్వు పక్కా క్వాలిఫై అయ్యి ఉండాలి తెలంగాణ ఎబ్సెట్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే వొకేషనల్ లోపల పీటీ చేసినా కూడా నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. వొకేషనల్ పీటీ కావచ్చు. అండ్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అనేవి సబ్జెక్ట్స్ ఉండాల్సి ఉంటుంది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఇంటర్ లోపల మెయిన్ సబ్జెక్ట్స్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఏజ్. సో, ఇందాక మనం ఏజ్ మాట్లాడుకున్నట్టుగా 17 ఇయర్స్. పక్కా నీకు 17 ఇయర్స్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది 31 డిసెంబర్ వరకి. అండ్ 25 ఇయర్స్ అయితే ఎక్కువ ఉండదు. మోర్ దాన్ 25 ఇయర్స్ అయితే ఉండొద్దు. అండ్ ఆఫ్టర్ దట్ 25 ఇయర్స్ కాకుండా ఎస్సీ, ఎస్టీ పీపుల్ ఉంటారు చూసినావా, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 17 అంటే 20 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. సో, 25 అంటే వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 28 వరకు ఉంటుంది. అండ్ ఎవరైతే పీహెచ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి 30 ఇయర్స్ వరకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో, పీహెచ్ క్యాండిడేట్స్కి. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే మనకి బీఎస్సీ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అనే విషయానికొస్తే, ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా 9థ్ జూన్ 2025 నుండి అవైలబుల్ ఉంది. 9థ్ జూన్ నుండి ఈ నోటిఫికేషన్ మనకి అవైలబుల్ ఉంది. అండ్ 28థ్ జూన్ 2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. సో, అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్ లోపల. అండ్ 2 జూలై వరకి మనం హార్డ్ కాపీ సబ్మిట్ చేయొచ్చు. అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది కదా అంటే 18th ఆగస్ట్ రోజు మనకు మెరిట్ లిస్ట్ అయితే వస్తది. ఫేజ్ 1కి సంబంధించి. అండ్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది కదా అంటే 21st ఆగస్ట్ రోజు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తది. అండ్ అదే 21st ఆగస్ట్ రోజు మనకు ఏమొస్తది కదా అంటే ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వస్తది. సో, ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏందంటే మనకు ఎవరైతే ఎలిజిబుల్ అయితారో వాళ్ళందరికి కూడా 25th ఆగస్ట్ రోజు వీళ్ళేమిస్తారు కదా అంటే కౌన్సెలింగ్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అయితారో వాళ్ళందరికి కూడా కౌన్సెలింగ్ లెటర్స్ అనేది ఇస్తారు. అండ్ ఈ కౌన్సెలింగ్ లెటర్స్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది మనకు స్టార్ట్ అయితది ఎప్పుడు 30 ఆగస్ట్. ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది 30 ఆగస్ట్ రోజు మనం పోయి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాల్సి ఉంటది. తర్వాత జాయినింగ్ అవన్నీ కూడా తర్వాత ఫర్దర్‌గా మనకి చెప్తారన్నట్టు. ఓకేనా. అండ్ సో, అడ్మిషన్ ఎప్పటి వరకు క్లోజ్ అయితది అంటే ఐఎన్‌సి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఉంటది. సో, ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం ఈ అడ్మిషన్ అనేది క్లోజ్ అయితది అన్నట్టు. సో, ఎప్పుడు జాయిన్ కావాలి, క్లాస్‌లు ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి వీళ్ళే చెప్తారు. మనకి నర్సింగ్ ఎప్పుడైతే నీకు సీట్ వస్తదో జాయిన్ అయితావో, జాయిన్ అయ్యే సిట్యుయేషన్ లోపల వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుందాం. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లోపల ఓన్లీ తెలంగాణ పీపుల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు. ఓకేనా. ఓన్లీ తెలంగాణ స్టేట్ ఓన్లీ అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి 100 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఇక్కడ ఓన్లీ ఫర్ వుమెన్. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ లోపల ఓన్లీ ఫర్ వుమెన్. 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. మనకి 10+2 క్వాలిఫికేషన్. 10+2 క్వాలిఫికేషన్ లోపల మనకి మినిమమ్ 45% ఆఫ్ ద మార్క్స్ వచ్చినప్పుడే నీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. సో, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ద సబ్జెక్ట్స్. సో, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి సబ్జెక్ట్స్ ఉండాలి. ఇండివిడ్యువల్‌గా ఇంగ్లీష్‌లో కూడా పాస్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఓపెన్ స్కూలోళ్ళు కూడా దీనికి ఎలిజిబులే అప్లై చేసుకోవడానికి. అండ్ 10+2 లోపల నీకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి. నువ్వు ఓపెన్‌లో చదివినా కూడా. సో, కలర్ బ్లైండ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. సో, నీకు కలర్ కరెక్టివ్ లెన్స్ ఉన్న సిట్యుయేషన్ లోపల, కలర్ కరెక్టివ్ స్పెటికల్స్ ఉన్న సిట్యుయేషన్ లోపల అవి నువ్వు యూజ్ చేస్తా అన్న సిట్యుయేషన్ లోపల కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నా కూడా నువ్వు ఎలిజిబుల్ అయితావు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మెడికల్‌గా ఫిట్ ఉండాలి. సో, మెడికల్‌గా నువ్వైతే ఫిట్ ఉండాల్సి ఉంటది. అండ్ ఎవరైతే మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారు. అండ్ ఇంకొకటేందంటే తెలంగాణ అబ్సెట్ అనేది క్వాలిఫై కావాలి. సో, ఇది మన ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దాని తర్వాత ఏందంటే ఇక్కడ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లోపల 45% ఆఫ్ ద వచ్చినా కూడా సరిపోతది. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి. బట్ ఓసీకి మాత్రం 45% రావాలి. ఓకేనా. సో, ఎవరైతే 40% అనేది ఎవరికి అంటే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్స్ లోపల 40% ఆఫ్ ద మార్క్స్ వచ్చినా కూడా ఏం కాదు. బట్ ఓసీకి మాత్రం జనరల్ క్యాండిడేట్స్‌కి మాత్రం 45% ఉండాలి. అండ్ 5% ఆఫ్ ద 5 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ నిమ్స్. ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారో నిమ్స్ లోపల, సో, వాళ్ళకి 5 సీట్స్ అయితే రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కోసం. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటది.
సో, 31 డిసెంబర్ వరకి. అండ్ ఏజ్ అనేది నాట్ మోర్ దాన్ 35 ఇయర్స్. 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. సో, డిజేబుల్డ్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. అంటే 40 ఇయర్స్ వరకు డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ దట్స్ ఇట్. ఇది మన ఆహ్, అప్లికేషన్‌కి సంబంధించిన నోటిఫికేషను. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఒకవేళ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం సో, నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కి మెసేజ్ చేసేసేయండి. సో, నేను అప్లై చేసి పెడతా. అండ్ దట్స్ ఇట్ గైస్. మనకు ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం గావాలి అనే ఒక డౌట్ అయితే ఉంటది కదా! సో, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది? మనం ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సుంటది ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మొత్తం అయితే క్లారిటీ డిస్కస్ చేసినామని అనుకుంటున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. సో, వి హావ్ టు హిట్ 10,000 యాస్ సూన్ యాస్ పాసిబుల్ 10,000 హిట్ చేయాలి. బట్ మీరొచ్చి చూసి ఎళ్ళిపోతున్నారు. సో, దట్స్ నాట్ ఫెయిర్. అండ్ ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్. So that's it for today. Follow for more content. Thank you so much. Signing off.